ఒకసారి నేను చెప్తాను. నేను ఒకసారి 3 టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ గురించి. ఓకే, మామూలుగా సేల్స్ ఫోర్స్ లో త్రీ కలెక్షన్స్ ఉన్నాయండి. డబుల్ వాయిస్ వస్తుంది. ఒకసారి మీరు వెబ్ఎక్స్ లో ఒకసారి మ్యూట్ చేసుకోరు. ఒకసారి అదే నేను 2 days నుంచి అదే నేను చేసింది మీకు పంపిస్తూ ఉన్నాను కదండి. నేను రాత్రి కలెక్షన్స్ పంపించాను. అట్లా నేను నోట్స్ ఏమో నేను ప్రిపేర్ చేసిన నైట్ నేను మీకు మెయిల్ చేస్తుంటాను. అంటే ఏం లేదు, అంటే నేను చేసిన మేము రియల్ టైంలో చేసిన కోడ్ అయితే ఉంటుంది, అది అయితే షేర్ చేస్తాను. అవునవును, అంతా కూడా ఇట్లా లాగిన్ లో చెప్పడమేండి, నోట్స్ ఏం లేదు. రికార్డ్ వీడియోస్ ఉన్నాయి. అది మన సేల్స్ ఫోర్స్ ఉన్నాయి కదా రికార్డెడ్ వీడియోస్. అడ్మిన్ ఫంక్షనాలిటీ మీరు చెప్పేది, అడ్మిన్ ఫంక్షనాలిటీ కూడా రికార్డ్ చేస్తున్నాయండి వీడియోస్. మెగా వీడియోలో అప్లోడ్ చేస్తే అవుతుంది అనుకుంటా, మెగా వీడియో. కానీ అది ఒకటి 100 MB అట్లా ఉంది. అది ఎట్లా కొంచెం ఎక్కువ స్పేస్ ఉన్నాయి, అది ఎట్లా షేర్ చేయడానికి అంటే మళ్ళీ కన్వర్ట్ చేసి మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఎనివే మేము ట్రై చేసి మళ్ళీ మీకు చెప్తానండి ఏ విషయం. మేము ఒకసారి అవి కన్వర్ట్ చేసి లోయర్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసి దాన్ని అప్లోడ్ చేసి చెప్తాను మీకు మళ్ళీ. ఓకేనా, ఈ వీక్లో చెప్తాను మీకు. ఓకేనా, ఆ లింక్స్ అవి షేర్ చేస్తాను మీకు. షేరింగ్ అవును. ఒకసారి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెయిల్ పెట్టి నేను రిప్లై ఇస్తాను. ఓకేనా, ఓకే ఓకే సరేలేండి. ఏదైనా టాపిక్ డౌట్ ఉంది అనుకుంటే నాకు ఒకసారి చెప్తే నేను మళ్ళీ మీకు రిమైండ్ చేస్తాను. ఆ టాపిక్ సేల్స్ ఫోర్స్ అడ్మిన్ ఫంక్షన్ నాట్ ఏ ఇష్యూ. ఓకేనా, యాక్చువల్గా మనకి 3 టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి సేల్స్ ఫోర్స్లో. ఓకే, ఒకటి లిస్ట్, సెట్, ఇంకోటి ఏమో మ్యాప్ అన్నమాట. ఓకే, లిస్ట్ అనేది ఏంటంటే అన్ఆర్డర్డ్, అది ఆర్డర్లో ఉండదు, ప్లస్ ఎలోస్ డూప్లికేట్ వాల్యూస్. అవునవునండి, మీరు ఒకసారి మీరు వెబ్ఎక్స్లో మ్యూట్ చేస్తారండి. సుజాత్ గారు మీరు మ్యూట్ చేశారా వెబ్ఎక్స్లో? హలో, ఇంకా వస్తుంది. మనకి క్రోమ్ ఎక్స్టెన్షన్స్ లో దేంట్లో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకోవచ్చండి. డాక్యుమెంట్స్ అయ్యి అప్లోడ్ చేసుకోవచ్చు.
ఏది అవునవును అవునవును అవును అది డైనమిక్ ఎఫెక్ట్స్ అండి. అది నేను మళ్ళీ మీకు చెప్తాను, అది వేరే కాన్సెప్ట్ ఉంది అది. ఓకేనా, అది డైనమిక్ ఎఫెక్ట్స్ చెప్పేటప్పుడు చెప్తాను నేను, అది వేరే కాన్సెప్ట్ ఉంది అది. డైనమిక్ ఎఫెక్ట్స్ అండి. హలో పంపించాను అశోక్ గారు. ఓకే ఒకసారి స్కైప్లో మ్యూట్ చేద్దాం. ఓకే, ఇది మన గూగుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్స్లో మనకి Force.com ప్లగ్ఇన్ ఒకటి ఎక్స్టెన్షన్ ఒకటి వస్తుందండి. Force.com ఎక్స్టెన్షన్, Force.com యూటిలిటీ బెల్ట్ అని వస్తుంది. దాన్ని జస్ట్ క్రోమ్కి యాడ్ చేసుకోండి. ఏంటంటే ఇక్కడ ఇది చూసారా, Salesforce సింబల్ వచ్చింది. Force.com యూటిలిటీ బెల్ట్ ఈస్ నౌ ఇన్స్టాల్. ఓకే, ఇదేంటంటే మనకి రియల్ టైంలో యూజ్ అవుతుందండి. మామూలుగా జాబ్లో జాయిన్ అయినా లేకపోతే ఒకసారి అందరూ స్కైప్లో కూడా ఒకసారి మ్యూట్ చేసేది, మాట్లాడేటప్పుడు ఓపెన్ చేయరా. హలో ఓకేనండి ఇప్పుడు? ఓకే అమ్మాయి అన్ని వినిపిస్తున్నారు రిలీజ్ దగ్గర వాళ్ళు మెయిల్ పెట్టాడు ఒక్కరిగా ఉంటుంది కంట్రోల్ బటన్ నొక్కొని పోయిందా ఏంటి? సరే, లిస్ట్ అనేది ఏంటంటే అన్ఆర్డర్డ్ ఐటమ్స్ ని స్టోర్ చేస్తుంది, ప్లస్ ఇట్ అలౌస్ డూప్లికేట్ వాల్యూస్ అండి. ఓకేనా, వేరే సెట్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈస్ ఆర్డర్డ్ అండ్ డస్ నాట్ అలౌ డూప్లికేట్ వాల్యూస్. రెండింటికి మెయిన్ డిఫరెన్స్ ఇదండి, మెయిన్ డిఫరెన్స్ ఇది. ఓకే, వేరే మ్యాప్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ కీ వాల్యూ పేర్స్ యూజ్ చేస్తాం దీంట్లో. ఓకే, ఇది నేను ఎగ్జాంపుల్స్ ఒక్కోదానికి ఒక్కో కలెక్షన్ నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇప్పుడు మీకు. ఓకేనా, దీన్ని కంట్రోల్ అయింది.
సరే నేను ఒక లిస్ట్ ఎలా డిక్లేర్ చేస్తామంటే ఇలా డిక్లేర్ చేస్తామండి. డేటా టైప్ లిస్ట్ వేరియబుల్ న్యూ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్. ఓకే, ఇప్పుడు ఈ లిస్ట్ అనేది స్ట్రింగ్ ఆఫ్ డేటాని ఓన్లీ మాత్రమే డిస్ప్లే చేస్తాం. యాక్సెప్ట్ చేయడానికి కూడా రావట్లేదా? దీంట్లో స్ట్రింగ్ ఆఫ్ డేటా మాత్రమే ఇవ్వాలి. అర్థమైందా? లిస్ట్ డాట్ యాడ్ 1 అని ఇస్తే ఎర్రర్ వస్తుంది. ఇంకంపాటబుల్ ఎలిమెంట్ టైప్ ఇంటీజర్ ఫర్ కలెక్షన్ ఆఫ్ స్ట్రింగ్. ఓకే, అదే మనం సింగిల్ కోట్స్ వేస్తే స్ట్రింగ్ కింద తీసుకుంటుంది, యాడ్ చేస్తుంది. ఓకేనా? సిస్టమ్ డాట్ డిబగ్ మనం ఆ లిస్ట్ని మనం అవుట్పుట్ చూస్తే చూడండి, ఇక్కడ చరణ్ కామా 1 ఇట్లా టూ స్ట్రింగ్స్ ఉన్నాయని చెప్పి డిస్ప్లే చూపిస్తుంది. లిస్ట్ డాట్ రిమూవ్ అనే మెథడ్ ఏంటంటే దీంట్లో ఆ ఎలిమెంట్ యొక్క ఐటమ్ నెంబర్ ఇచ్చేస్తే అది ఆటోమేటిక్గా ఎలిమెంట్ రిమూవ్ చేసేస్తున్నాడు. ఇప్పుడు చరణ్ అనేది ఏంటంటే లిస్ట్ ఆఫ్ 0లో ఉంటుంది. ఓకే, అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఎరేలో 0th ఎలిమెంట్. ఎరే గురించి తెలుసు కదండి, ఎరేలో ఫస్ట్ ఎలిమెంట్ ఎప్పుడు కూడా 0th ఎలిమెంట్తో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చరణ్ అనేది లిస్ట్ ఆఫ్ 0లో ఉంటుంది. ఓకే, ఒకవేళ లిస్ట్ ఆఫ్ 1 అని ఇస్తే ఏం ప్రింట్ అవుతుంది? 1 అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, కృష్ణ అనేది ఉంది. ఇప్పుడు మన లిస్ట్ ఆఫ్ 0లో చరణ్ ఉంది, లిస్ట్ ఆఫ్ 1లో కృష్ణ ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఇదే లిస్ట్ తీసుకెళ్ళి మనం వేరే లిస్ట్కి యాడ్ చేయాలనుకో, వేరే లిస్ట్ స్ట్రింగ్ లిస్ట్ 1 ఈక్వల్స్ టు న్యూ లిస్ట్ లిస్ట్ 1 డాట్. ఇప్పుడు ఈ లిస్ట్ లో ఉన్న డేటా మొత్తాన్ని నేను లిస్ట్ 1 లోకి మూవ్ చేయాలనుకుంటే లిస్ట్ 1 డాట్ యాడ్ ఆల్ యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఆల్ లిస్ట్. ఇప్పుడు లిస్ట్ 1 లో నాకు ఒకటే డేటా ఉంది, లిస్ట్ లోనూ ఒకటే డేటా. అదేనా? ఇప్పుడు దీంట్లో నేను కృష్ణ అనే దాన్ని రిమూవ్ చేయాలనుకున్నాను లిస్ట్ 1లో. లిస్ట్ 1 డాట్ రిమూవ్. ఓకే, ఏ ఎలిమెంట్ రిమూవ్ చేయాలి? నేను కృష్ణాన్ని రిమూవ్ చేయాలంటే 1 ఎలిమెంట్ రిమూవ్ చేయాలి. ఓకే, రిమూవ్ చేసేసిన తర్వాత ఒకసారి డిబగ్ పెడతాం. సిస్టమ్ డాట్ డిబగ్ చరణ్ కృష్ణ యాక్చువల్గా ఫస్ట్ లిస్ట్లో ఉన్నారు, సెకండ్ లిస్ట్లో కూడా చరణ్ కృష్ణ అనే ఉన్నారు. తర్వాత ఏం చేసాం మనం? లిస్ట్ డాట్ రిమూవ్ అని చెప్పి ఇంటీజర్ ఇచ్చాం. 1 రిమూవ్ చేసేసరికి ఓన్లీ చరణ్ మాత్రమే ఉన్నారు ఆ లిస్ట్లో. అర్థమైందా? ఇలా లిస్ట్లో ఉన్నారు.
లిస్ట్లో ఉన్న వాల్యూస్ క్రియేట్ చేయాలి అనుకుంటే లిస్ట్ 1 డాట్ క్లియర్. ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే క్లియర్ అనేది మెథడ్ ఎప్పుడైనా మనం అజాక్స్ ఫంక్షనాలిటీ యూజ్ చేస్తున్నాం అనుకోండి, పేజ్ రిఫ్రెష్ కాదు, కన్స్ట్రక్టర్ కాదు, అప్పుడు ఏమవుతుందంటే ఆ లిస్ట్లో ఇంతకుముందు ఉన్న వాల్యూసే ఉండిపోతాయి. అప్పుడు ఏం చేస్తామంటే ఇది లిస్ట్ డాట్ క్లియర్ అని చెప్పి యూజ్ చేస్తాం. అట్లా అన్నీ క్లియర్ అయిపోతాయి. ఇన్సర్ట్ అయితే ఇన్సర్ట్ కూడా క్లియర్ చేస్తే లిస్ట్లో ఏం వాల్యూస్ ఉంది. ఓకే, లిస్ట్ 1 డాట్ యాడ్ అంటే యాడ్ చేస్తాం, ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, లిస్ట్ డాట్ యాడ్ ఆల్ అంటే యాడ్ ఆల్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం, వేరే లిస్ట్కి యాడ్ చేయాలి అనుకుంటే అప్పుడు యూజ్ చేస్తాం. రిమూవ్ 1 అంటే ఆ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసేస్తాం. ఇంకా వేరే మెథడ్స్ ఉన్నాయి, ఒకసారి ఇది ఓపెన్ అవ్వట్లేదు. వచ్చిందా? ఇట్లా వస్తుంది. ఇట్లా మనం క్రోమ్ ఎక్స్టెన్షన్స్ ఉంటుందండి వెబ్ క్రోమ్లో మనకి ఇట్లా ఎక్స్టెన్షన్ అది ఇన్స్టాల్ చేసుకుంటే force.com యూటిలిటీ బెల్ట్ అనేది ఇట్లా వస్తుంది అనమాట. ఓకే, దీంట్లో మనకు కావాల్సింది ఏంటి, ఇప్పుడు మనం దేని మీద వచ్చేస్తున్నాం, ఎపెక్స్ సెలెక్ట్ చేసుకుని అక్కడ వస్తుంది అది అనిపిస్తుంది. ఓకే, దీంట్లో ఇదేం నాకు నీ దగ్గర అప్లోడ్ చేస్తున్నా, కలెక్షన్స్ లిస్ట్ మెథడ్స్. ఓకే, ఓపెన్ ఇన్ న్యూ విండో. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిస్ట్ మెథడ్స్, యాడ్ అనేది చెప్పుకున్నాము, యాడ్ ఆల్ గురించి చెప్పుకున్నాము, క్లియర్ గురించి చెప్పుకున్నాము. క్లోన్ అంటే ఏం లేదు, ఒక లిస్ట్లో ఎలా ఉందో దాన్ని మళ్ళీ క్లోన్ చేసుకోవడానికి విల్ బి యూజింగ్ సేమ్ క్లోన్ మెథడ్ అనమాట. క్లోన్ అండి, క్లోన్ అంటే క్లోన్ చేయడానికి ఆల్రెడీ ఒక లిస్ట్ ఉంది, దాన్ని క్లోన్ చేయడానికి మనం క్లోన్ యూజ్ చేస్తాం. క్లోన్ చేసి మళ్ళీ వేరే దాంట్లో పెట్టుకోవడానికి మనం క్లోన్ యూజ్ చేయొచ్చు అనమాట. క్లోన్కి డీప్ క్లోన్కి యూజ్ ఏంటంటే ఇది ఎస్ ఆబ్జెక్ట్స్ మీద యూజ్ చేస్తామండి. డీప్ క్లోన్ అనేది, క్లోన్ అనేది ఏమో మామూలు ఆబ్జెక్ట్స్ మీద యూజ్ చేస్తాం. మామూలు ఆబ్జెక్ట్స్ కాదు, మామూలు డేటా టైప్స్ మీద యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ గెట్ అంటే ఎలిమెంట్ గెట్ చేసుకోవడానికి. ఇంత మనం రిమూవ్ ఎట్లా చేసాము ఎలిమెంట్ ద్వారా, రిమూవ్ 1 అంటే ఫస్ట్ ఎలిమెంట్ రిమూవ్ అయిపోయింది కదా, అట్లా గెట్ 1 అంటే ఆ ఎలిమెంట్ని మాత్రం గెట్ చేసుకొస్తుంది లిస్ట్లో. అట్లా గెట్ ఎస్ ఆబ్జెక్ట్ టైప్ అంటే ఎస్ ఆబ్జెక్ట్ ఏమైతే ఆబ్జెక్ట్ యూజ్ చేస్తున్నామో ఆ టైప్ ఆబ్జెక్ట్ టైప్ని తీసుకొస్తుంది అనమాట. రిటర్న్స్ ద టోకెన్ ఆఫ్ ది ఎస్ ఆబ్జెక్ట్. ఓకే, అకౌంట్ అయితే అకౌంట్, కాంటాక్ట్ అయితే కాంటాక్ట్, అది రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ రిమూవ్ అంటే రిమూవ్ చేయడానికి, సెట్ అంటే సెట్ చేయడానికి అనమాట. ఏదైనా వాల్యూ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ కాకుండా సెట్ కూడా చేసుకోవచ్చు సేమ్.
list1.set దీంట్లో 2 పారామీటర్స్ ఇవ్వాలండి 0, జగదీష్. ఇలా లిస్ట్లోకి మనం ఫస్ట్ ఇంటీజర్ ఇచ్చి దాని వాల్యూని కూడా సెట్ చేసుకోవచ్చు. ఓకేనా? అదే list.set of 1 అని ఇచ్చి 1, చరణ్ అని ఇస్తే 1 ఎలిమెంట్ వచ్చేసరికి చరణ్ అవుతుంది. అప్పుడు లిస్ట్ని డిస్ప్లే చేస్తే జగదీష్, చరణ్ అట్లా సెట్ చేయడానికి కూడా ఉందండి. నెక్స్ట్ సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి కోడ్లో మనం దాంట్లోకి డేటా వచ్చిందా రాలేదా అనేది చెక్ చేసుకోవడానికి సైజ్ యూజ్ చేస్తాం. ఇక్కడ మనం క్లియర్ చేసేస్తున్నాం కాబట్టి list1.size ఎప్పుడు కూడా 0నే ఉంటుంది. ఓకే, list.size ఈ రెండు కూడా డిబగ్లో పెడుతున్నాం. list1 size 0 ఉండాలి, list2 size ఏమో 2 ఉండాలి. జగదీష్, చరణ్, కృష్ణ ఉండాలి. ఓకే, అదే మనకి ఇక్కడ చూపిస్తుంది. list1 అనేది మనం డిస్ప్లే చేస్తే దాంట్లో ఎలిమెంట్స్ ఏం లేవు. list1.size 0, list.size 2. ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే కోడ్లో మనం ఎప్పుడైనా దాంట్లోకి ఎలిమెంట్స్ వచ్చాయా లేదా అనేది ఎలా చెక్ చేసుకుంటాం అంటే list.size చెక్ చేసుకుంటాం. అది ఎప్పుడైనా >0 ఉంటేనే దెన్ వీ విల్ బి మూవింగ్ టు అవర్ లాజిక్ అనమాట. అర్థమైందా? అప్పుడే రికార్డ్ వచ్చిందని చెప్పి మనం చెక్ చేసుకోవచ్చు. కోడ్ రాసేటప్పుడు ఫస్ట్ ఫండమెంటల్ స్టెప్ అనమాట ఇది. list.sort అంటేనేమో ఆర్డర్లో వచ్చేస్తుంది, అసెండింగ్ ఆర్డర్లోకి. ఈక్వల్స్ 0 అయితే మనకి రికార్డ్స్ ఏం లేవు. >0 అయితేనే మనకి ఏదో ఒక రికార్డ్ వచ్చిందని. అర్థమైందండి? ఫస్ట్ రికార్డ్ 0లో ఉంటుంది, కానీ సైజ్ అనేది అక్కడ 1 రికార్డ్ ఉంటే 1 చూపిస్తుంది మనకి. ఇప్పుడు మనకి ఫస్ట్ రికార్డ్ 0లో ఉంది, సెకండ్ రికార్డ్ 1లో ఉంది. list.size మనకి ఎంత చూపించింది? 2 చూపించింది. అర్థమైందా? అది సైజ్ అనేది 1 నుంచే స్టార్ట్ అవుతుంది. అది మాత్రం అరే ఎలిమెంట్ సెట్ చేయడం మాత్రం 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అది సార్ట్ అంటేనేమో సార్టింగ్ వస్తుంది. అది సేమ్ ఇప్పుడు మనం లిస్ట్ చూస్తాం కదా, సేమ్ ఫంక్షనాలిటీ ఫర్ సెట్స్ ఉంటుంది అన్నమాట.
చూజ్ ఎ సెక్షన్ ఎపెక్స్. ఇది చాలా యూస్ఫుల్ అండి, ఇది ఒకసారి ఇన్స్టాల్ చేసుకోండి మీ దాంట్లో. కలెక్షన్స్లోకి వెళ్ళి సెట్ మెథడ్స్, ఓపెన్ ఇన్ న్యూ విండో. సెట్లో కూడా సేమ్ మెథడ్స్, యాడ్ ఆల్. ఓకే, సెట్లో మనం లిస్ట్ని యాడ్ చేసుకోవచ్చు, లిస్ట్లో మనం సెట్ని యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. నెక్స్ట్ క్లియర్ అయిపోతుంది. క్లోన్ కంటైన్స్ అని ఒక మెథడ్ ఉందండి దీంట్లో. కంటైన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా లిస్ట్ సెట్లో మనం ఏదైనా సెర్చ్ చేయడానికి యూజ్ అవుతుంది కంటైన్స్ అనేది. లిస్ట్లో లేదు ఈ ఫ్యూచరు. వాట్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్ అండ్ సెట్? వాట్ ఈస్ ద ఫీచర్ విచ్ హ్యాస్ సెట్ మోర్ దాన్ లిస్ట్ అంటే ఇది ఒకటి చెప్పచ్చు, కంటైన్స్ అని ఇంటర్వ్యూ క్వశ్చన్లో. ఓకేనా? అది ఇది ఏమవుతుందంటే, ఏదైనా మనం ఇప్పుడు మనం సెట్ ఆఫ్ స్ట్రింగ్ తీసుకున్నాం అనుకోండి, చూపిస్తాను, ఎగ్జాంపుల్ చూపిస్తాను. సిస్టమ్ లాగ్ లేదా? ఆల్రెడీ ఉంది, సారీ. ఒకటి స్మాల్, ఒకటి క్యాల్కులేటర్స్ తీసుకోండి.
ఇక్కడ చూడండి, సెట్లో ఏంటంటే ఫస్ట్ క్యాపిటల్ లెటర్స్కి ప్రిఫరెన్స్ ఇస్తుంది, లిస్ట్లో వచ్చేసరికి స్మాల్ లెటర్స్కి ప్రిఫరెన్స్ ఇస్తుంది. ఇంకోటి ఏంటంటే సెట్లో ఏంటంటే డూప్లికేట్ వాల్యూస్ ఎలో చేయదు, కానీ ఇక్కడ ఎలో చేస్తుంది, ఎందుకంటే బట్ కేస్ సెన్సిటివ్ కాబట్టి. అదే మీరు సిస్టమ్ డాట్ డిబగ్ చరణ్ అని ఇంకోసారి అదే సెట్కి ఇంకో చరణ్ మామూలు స్మాల్ సితో యాడ్ చేస్తే అది యాడ్ అవ్వదు, రెండే వాల్యూస్ ఉంటాయి. చూసారా, ఇక్కడ రెండే వాల్యూస్ వచ్చినాయి. సెట్ డూప్లికేట్ వాల్యూస్ ఎలో చేయదు, అదే లిస్ట్ అయితే ఎలో చేస్తుంది. డూప్లికేట్ వాల్యూస్ ఇస్తే ఇంకో స్మాల్ చార్ట్ ఇచ్చినా అది తీసుకుంటుంది. అర్థమైందా? ఇంకోటి ఏంటంటే సెట్లోకి మనం లిస్ట్ ఆఫ్ డేటాని అసైన్ చేయొచ్చండి. set str dot add all of lst ఇలా యాడ్ చేస్తే కూడా మొత్తం ఉన్న డేటా మొత్తం కూడా దాంట్లోకి వచ్చేస్తుంది. అదే లిస్ట్లోకి మనం సెట్ డేటాను కూడా యాడ్ చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. డూప్లికేట్ ఎలిమెంట్స్ అన్నీ ఎరేజ్ అయిపోతాయి. అవును, ఆర్డర్ అయిపోతాయి. పెట్టచ్చు అంతే, కానీ రియల్ టైంలో మనం యూజ్ చేయాలండి. కొన్ని ఏంటంటే ఇప్పుడు మనం పేజ్ మీదకి లిస్ట్ ఆఫ్ డేటానే డిస్ప్లే చేయాలి. ఓకే, లిస్ట్ ఆఫ్ డేటాని మనం సెట్స్ని డిస్ప్లే చేయాలి. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ సెట్ని దీంట్లోకి వాడుకుంటాం, లిస్ట్లోకి వాడుకుంటాం. ఇప్పుడు పేజ్ బ్లాక్ టేబుల్ కానీ రిపీటర్ కానీ ఏదైనా సరే మనం లిస్టే పంపించాలి, సెట్స్ని పంపించలేం. అప్పుడు ఏం చేస్తామంటే ఈ సెట్ ఆఫ్ డేటాని లిస్ట్లోకి యాడ్ చేసుకుంటాం. ఓకే, యాడ్ చేసినా కూడా అప్పర్ కేసు వాటికే ముందు ప్రిఫరెన్స్ ఇచ్చింది సెట్. చూసారా, అది లిస్ట్లో నుంచి నేను యాడ్ చేసినా కూడా అప్పర్ కేసు వాటికే ముందు ప్రిఫరెన్స్ ఇచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ ఇంకో స్టేట్మెంట్ పెడతాను. ఇప్పుడు లిస్ట్లో 3 ఎలిమెంట్స్ ఉండాలి, సెట్లో 2 ఉంటాయి. ఒకసారి రాదు కొరేస్. చూసారా, లిస్ట్లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, కానీ సెట్లోకి వచ్చేసరికి 2 ఎలిమెంట్సే ఉన్నాయి. అట్లా ఇప్పుడు ఈ సెట్లో చరణ్ అనే వర్డ్ ఉందా లేదా అనేది చెక్ చేద్దాం. దానికి అది ఉంటే కనుక ట్రూ పంపిస్తుంది, లేకపోతే ఫాల్స్ పంపిస్తుంది అనమాట. ఓకే, అయితే మనం దానికి ట్రూ ఆ ఫాల్స్ అనేది మనకు చూసుకోవడానికి we will take a boolean variable. Boolean result equals to set str
డాట్ కంటైన్స్ రాకేష్ మీరు పంపించే కదా రాలే 12 o'clock ఉంది 12 o'clock క్లాస్ ఉంది ఇప్పుడు మామూలుగా డెవలప్మెంట్ పంపిస్తే ఊరిని వింటారేమో పంపించాను అది కాదు వెబ్సైట్స్ లింక్ ఒకటి వస్తుంది రాకేష్ రెడ్డి బాలగానికి రాలేదేమి ఇప్పుడేం రాలే అవునా సరే నేను మళ్ళీ ఒకసారి పంపిస్తాను 12 o'clock పంపిస్తాను సరే ఇప్పుడు మామూలు డెవలప్మెంట్ క్లాస్ ఒకటి జరుగుతుంది అది మీరు వింటారేమో అని పంపించాను అవునా అయితే మీరు ఆన్లైన్లో లేరు కదా డిస్టర్బ్ చేయడానికి మీకు కూర్చొని అవునా 2 to 3 అయితే యా షూర్ ఓకే షూర్ రైట్ డిఫరెంట్ లింక్స్ వస్తాయి అవును ఏం రావట్లేదు డ్యామ్ ఉంటేనేమో ఈ చరణ్ అనేది సెట్లో ట్రూ పంపిస్తుందండి ఓకే లేకపోతేనేమో ఫాల్స్ పంపిస్తుంది ఏదో డ్రామా ఇంతకుముందు మనం కొట్టినవి అదే సరే ఒకటి కొంచెం ట్రూ రిటర్న్ చేసాం అర్థమైందా అంటే సెట్లో ఆ వాల్యూ ఉంది లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తాం అట్లా కంటైన్స్ ఆల్ అంటే కంటైన్స్ ఆల్ మనం లిస్ట్ పంపించచ్చు ఆ లిస్ట్ దాంట్లో ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి ట్రూ ఆర్ ఫాల్స్ అది కూడా ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది నెక్స్ట్ కంటైన్ ఆల్ సెట్ పంపించిన ఒక సెట్లో ఇంకో సెట్ వాల్యూస్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడానికి కంటైన్స్ ఆల్ ఓకే నెక్స్ట్ ఈజ్ ఎంటీ ఖాళీగా ఉందా లేదా బులియన్ వేరియబుల్ ఖాళీగా ఉంటే ట్రూ లేకపోతే ఫాల్స్ ఓకే రిమూవ్ ఆల్ కొడితే క్లియర్ అనమాట మొత్తం రిమూవ్ అయిపోతాయి రిమూవ్ ఆల్ లిస్ట్ అంటే ఒక లిస్ట్ పంపించామనుకోండి దాంట్లోకి మనం ఇప్పుడు ఒక సెట్లో ఒక 5 ఉన్నాయి రికార్డ్స్ దాంట్లో లిస్ట్ ఆఫ్ 3 రికార్డ్స్ పంపిస్తే ఆ 3 రికార్డ్స్ని ఆ సెట్లో ఉంటే కనుక డిలీట్ చేస్తుంది ఆ 3 రికార్డ్స్ని రిమూవ్ ఆల్ అది రిమూవ్ అంటే సింగిల్గా మనం రిమూవ్ చేసుకోవచ్చు లిస్ట్లో రిమూవ్ చేస్తాం రిటైన్ ఆల్ అంటే ఓన్లీ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ చూడండి మనం ఇంతకుముందు సెట్ న్యూ సెట్ బులియన్ ఏమైతే లిస్ట్లో ఉన్నాయో అవన్నీ కూడా దీంట్లో తెచ్చేసుకోవడం రిటర్న్స్ ఓన్లీ ద ఎలిమెంట్స్ ఇన్ దిస్ సెట్ ఆర్ కంటైన్ ఇన్ ద స్పెసిఫిక్ లిస్ట్ అంటే లిస్ట్లో ఏబీసీ ఉంది ఓకే సెట్లో ఏమో ఏబిసిడిఈఎఫ్ ఉంది ఓకే సెట్ డాట్ రిటైన్ ఆల్ లిస్ట్ అంటే లిస్ట్లో సెట్లో ఉన్న ఇంటర్సెక్షన్ అంటే ఏబీసీ కామన్ కదా ఆ మూడింటినే రిటర్న్ చేస్తుంది రిటైన్స్ ఆల్ ఓకే అలా లిస్ట్లో కంపేర్ చేసుకోవచ్చు సెట్తో కంపేర్ చేసుకోవచ్చు ఇవన్నీ ఒకసారి మీరు ఎగ్జాంపుల్ చేసి చూడండి రిమూవా క్లియర్ అంటే మొత్తం కొట్టేస్తుందండి రిమూవ్ అవ్వాలంటే మనం అక్కడ ఒక లిస్ట్ ఆఫ్ డేటాను ఇస్తే ఆ లిస్ట్ ఆఫ్ డేటాను మాత్రమే రిమూవ్ చేస్తాం ఇక్కడ చూడండి రిమూవ్ ఆల్లో లిస్ట్ పంపించచ్చు సెట్ పంపించచ్చు
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్లో నాకు ఏబిసిడి అని ఉంది, సెట్లో ఏబిసిడిఈఎఫ్ ఉంది. నేను ఆ లిస్ట్ ఆఫ్ డేటాని నా సెట్లోంచి రిమూవ్ చేయాలనుకున్నాను. అప్పుడు ఆ ఏబిసిడి మొత్తాన్ని డిలీట్ చేసేసి ఓన్లీ సెట్లో ఈఎఫ్ మాత్రమే ఉంటుంది. అదే క్లియర్ పెట్టామనుకోండి మొత్తం డేటా కొట్టేస్తుంది, 0. అది ఓకేనా. ఇది ఒకసారి లిస్టు సెట్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. రేపు మ్యాప్స్ గురించి చెప్తాను. ప్రతి మెథడ్ కూడా ఒకసారి సిస్టమ్ బ్లాక్లో నేను ఎగ్జిక్యూట్ చేసినట్టు ఎగ్జిక్యూట్ చేసి చూడండి, ఓకేనా. లిస్ట్ మాత్రం బాగా ఇంపార్టెంట్ అండి. లిస్టు సెట్ నుంచి లిస్ట్ ఎట్లా కాల్ చేసుకోవాలి, లిస్ట్ నుంచి సెట్ ఎట్లా కాల్ చేసుకోవాలి. చెప్పండి జయేష్ గారు. ఇంకొన్నాయండి. అక్కడి నుంచి ఎఫ్ఎస్ క్లాస్ కాల్ చేయడం చెప్పాను కదా. ఇంకా మామూలుగా ట్రిగ్గర్స్లో ఇంకేదైనా ఫంక్షనాలిటీ నేను రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఒక 2-3 తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. రైట్ మరి మ్యాప్ ఒకసారి నేను రేపు చెప్తాను. ఈ లిస్ట్ సెట్స్ అయితే మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసి ఉండండి, సరేనా. ఓకే దాన్ని సుజాత్ గారు ఉన్నారా? సరేలేండి అయితే, ఓకేనా. ఓకే బాయ్ అండి. దొరా ఒకసారి నీ ల్యాప్టాప్లో ప్రాబ్లం అండి చూడు. పర్మిషన్ తీసి